ఆధిక్యత కనబడుతుంది. సౌత్ ఇండియా కొంత బీజేపీకి పర్వాలేదు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ 16, వైఎస్ఆర్సీపీ 4, బీజేపీ 3, జనసేన 2. జనసేన 2 సీట్ల ఆధిక్యతలో ఉంది. టీడీపీ 17 చోట్ల పోటీ చేస్తే 16 చోట్ల ఆధిక్యతలో ఉంది. ఎక్సెప్ట్ కడపలో మాత్రమే మనకు రాయలసీమలో మాత్రమే వైఎస్ఆర్సీపీ కనబడుతోంది. కడప 27,959 ఓట్ల మెజార్టీతో వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. 1,67,000 ఓట్లు. చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి 1,39,000. షర్మిలకు కేవలం 34,000 ఓట్లు. షర్మిలకు డిపాజిట్ కూడా రావట్లేదు. సో రాయలసీమనే ఆయనతో 4 సీట్లు. ఆ 4 సీట్లో కూడా బీజేపీ పోటీ చేసిన 3 సీట్లే మెజార్టీగా మనకు అనిపిస్తున్నాయి. అరకులో వైఎస్ఆర్సీపీ ఆధిక్యత కనబరుస్తుంది. అదేవిధంగా కడపలో ఆధిక్యత కనబరుస్తుంది. రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి మీద మిథున్ రెడ్డి 10,000 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. 117,759 ఓట్లు మిథున్ రెడ్డికి వస్తే కిరణ్ కుమార్ రెడ్డికి 106,905 ఓట్లు వచ్చాయి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కడప, రాజంపేట, తర్వాత తిరుపతిలో 4,000 ఓట్లు లీడింగ్ లో మాత్రమే ఉన్నారు. గురుమూర్తి 105,000 ఓట్లు వస్తే వరప్రసాద్కు 101,000 ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి. ఈ ఎనీబడీస్ గేమ్ కేవలం 4,000 ఓట్ల లీడింగ్ లో ఉంటాయి. మిగతా అన్ని చోట్ల కూడా క్లీన్ స్వీప్ కనబడుతుంది. జనసేనకి మచిలీపట్నంలో 19,555 ఓట్లు బాలశేర్ లీడింగ్ లో మనకు కనబడుతున్నారు. అదేవిధంగా కాకినాడలో పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఉన్న దానిలో 31,672 ఓట్ల లీడింగ్ లో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మనకు కనబడుతున్న పరిస్థితి. సో ఓవరాల్ గా 16 అన్ని చోట్ల కూడా టీడీపీ లీడింగ్, 4 వైఎస్ఆర్సీపీ, బీజేపీ 3, జనసేన పార్టీ 2 చోట్ల లీడింగ్ లో కనబడుతుంది. ఇక మనం తెలంగాణ విషయానికి వద్దాం.